దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 94వ కీర్తన. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18, 19 వచనాలు. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములకెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మును ప్రేమించి మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి స్తోత్రములు. యేసు క్రీస్తునందు మీరు మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, మా ప్రియ సహోదరి మద్దమ్మ గారు ఈ లోకములో జీవించిన దినాలలో మిమ్మను ఎరిగి, మీ యందు విశ్వాసముంచి, సంఘము సహవాసము కలిగి ఈ లోకములో జీవించడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు. మీ పిలుపును అందుకొని ఈ లోక యాత్ర ముగించి ఉండగా, విడువబడిన సోదరుడు మౌలాలి కొరకై నాయనా, 2 కుమార్తెలు కుమారుని కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. పెద్ద కుమార్తె వారి కుటుంబమును నైనా, మిగతా పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. కుటుంబం అంతటికి మీరు ఆదరణ, ధైర్యము, ఓదార్పు మీరు దయచేయండి. నైనా, మీ బిడ్డలు మిమ్మను ఎరుగుటకు, మీ మార్గములో నడుచుకొనుటకు, మీ యందు నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆదరణ కూడికకు మీరు సమకూర్చిన పరిశుద్ధులను బట్టి, బంధువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి స్తోత్రములు. మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మును దర్శించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము 94వ కీర్తన 18, 19 వచనాలు మనం చదువుకున్నాము. 18వ వచనములో, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. 19వ వచనములో, నా అంతరంగమందు విచారములకెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. భక్తుడు ఏమంటున్నాడంటే, నా అంతరంగమందు విచారములకెచ్చగా, అంతరంగమందు విచారములు పెరుగుట. అంతరంగములు
విచారములు పెరుగుట. విచారములు అంటే అమ్మా, లోపల ఉన్నవారు మాట్లాడవద్దు. విచారములు అంటే చింతలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, ఇవన్నీ విచారములే. ఈ విచారములను బట్టి మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క మనసు కృంగిపోతుంది. ఈ విచారములను బట్టి మానవుని యొక్క జీవితమే సొమ్మసిల్లిపోతుంది. కారణం, విచారములు మానవుని యొక్క మనస్సును కృంగదీయును. విచారములు మానవుని యొక్క హృదయమును బలహీనపరచును. విచారములు మానవుని యొక్క జీవితానికి నెమ్మది లేకుండా చేయును. అయితే ఈ విచారములకు పరిష్కారము, ఈ విచారములకు విరుగుడు మనకెక్కడ దొరుకుతుంది అంటే దేవుని గ్రంథములోనే మనకు దొరుకుతుంది కదా. నా అంతరంగమందు విచారములు కెచ్చగా, విచారములు కెచ్చగా అంటే విచారములు పెరగగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన ప్రతి మనిషిని ప్రేమించుచున్నవాడు. ఆయన ప్రతి మనిషిని పట్ల కనికరమును చూపుచున్నవాడు. ఆయన ప్రతి మనిషిని పట్ల దయను నిలుపుతున్నవాడు. ఆయన మంచివాడు, ఆయన కనికరము గల దేవుడు, ఆయన దయను చూపించే దేవుడు, ఆయన వాత్సల్యతను నిలుపుచున్న దేవుడు. అదే సమయములో దుఃఖములో ఉన్నవారికి, నిట్టూర్పులో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి ఆయన ఏమిస్తాడు? ఆదరణ ఇచ్చువాడు. దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మద్దమ్మ గారు ఇలోక యాత్ర ముగించారు. సంఘము కానీ, బంధువులు కానీ కుటుంబాన్ని ఎంతవరకు ఆదరిస్తారు? కొంత మట్టుకే ఆదరిస్తారు, కొంత మట్టుకే ధైర్యమునిస్తారు. ఆ తరువాత మరిచిపోతారు. కానీ ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఓదార్పునిచ్చే దేవుడు, తోడుగా ఉండే దేవుడు, సహాయము చేసే దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, మానవుని యొక్క జీవితములో ఏదేను తోటలో ఆ మొదటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. అనగా తినవద్దన్న ఆ పండును, ముట్టవద్దు అన్న ఆ ఫలములు తిన్నారు. వారు పాపములో పడిపోయిరి. పాపం అంటే అర్థమేమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. వారు పాపములో పడిపోవటం మాత్రమే కాకుండా
వారిలో నుండి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు? పాపియే. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒక భక్తుడు అన్నాడు, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపములో పుట్టినవాడు. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించెను. ఆ మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇది ఏ మరణము? రెండవ మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము అది రెండవ మరణము. అది అగ్ని గుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే దేవుని పోలికలో సృజించబడిన ప్రతి మానవుడు కూడా దేవునితో ఉండాలి అని దేవుని యొక్క కోరిక ఉన్నది. కోల్పోయిన ప్రతి మానవుని తిరిగి దేవుడు తన యొద్దకు తెచ్చుట కొరకై ఆ పాపమునకు పరిష్కారముగా దేవుడే తన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపి నీ కొరకు నా కొరకు సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై ఆయన బలిగా అర్పించబడెను. యేసు క్రీస్తు పాపుల కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టెను. ఎవరి కొరకమ్మా? పాపుల కొరకై సిలువలో ప్రాణం పెట్టెను. నశించిన దానిని వెదకి రక్షించుటకై యేసు క్రీస్తు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చెను. పాపి అయిన ప్రతి మానవుని కొరకై యేసు క్రీస్తు కలువరి సిలువలో దహన బలిగా అర్పించబడెను. యేసు క్రీస్తు బలియాగము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము విశేషమైనది. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు యేసులో ఆనందించుచూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలము ఈ గృహానికి, ఈ కూడికకు చేరి వచ్చిన మనలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును నమ్మని వారు, యేసు క్రీస్తునందు విశ్వాసముంచని వారు, యేసు క్రీస్తు రక్తములో కడుగబడని వారు ఎవరైనా ఉంటే వారికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. రక్షించబడిన వారికి ఆయన ఏమిస్తున్నాడంటే గొప్ప నిరీక్షణ ఇచ్చున్నాడు. ఆ నిరీక్షణ ఏమిటి? పరలోకమే మనకు గొప్ప నిరీక్షణ. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు, ఈ జీవం
నీది కాదు, శాశ్వతము అసలు కాదు. నీలో ఉన్న జీవము అది నీది కాదు, అది ఎవరిది? దేవునిదే. దేవుని యొద్ద నుండి నీకు అనుగ్రహించబడిన ఆ జీవము తిరిగి మరలా దేవుని యొద్దకే వెళ్ళాలి. అయితే ప్రియులారా, దేవుని నమ్ముకున్న వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని కృప అనగా మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని కృప అనగా మన ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎవరు? ఆయన గొప్ప ధనవంతుడు. మనమెవరము? మనమెవరము? దరిద్రుడము కదా. మనమెవరము? దరిద్రుడము, ఏమీ లేని వారము, బీదవారము, పేద స్థితిలో ఉన్నవారము, ఎంతో దీన స్థితిలో ఉన్నవారం. ఆయన ఎవరు? ఆయన ధనవంతుడు. అయితే ధనవంతుడైన దేవుడు దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుట కొరకై ధనవంతుడు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. అర్థమైందా? దరిద్రులమైన మనలను ధనవంతులుగా చెయ్యాలి అంటే ధనవంతుడు ఏమి కావాలా? దరిద్రుడు కావాలి. అందుకే ధనవంతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. అంటే ఆకారమందు మనుషుడుగా కనబడి, మనిషిని పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా మారిపోయాను. రిక్తుడు అంటే అర్థం ఏమిటి? రిక్తుడు అంటే ఏమీ లేనివాడు కదా. మనకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఏమిటి? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము కూడా లేదు కదా. పగలంతయు గ్రామాలలో, పట్టణాలలో బోధించి రాత్రి వేళ కొండకు వెళ్ళి దేవునితో కాలము గడిపేవాడు. అయితే ఆ ధనవంతుడైన దేవుడు దరిద్రులమైన మన కొరకై దరిద్రుడుగా మారి నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో బలియాయను. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! మన పాప భారమంతయు కూడా ఆయన తన వీపు మీద భరించెను, తన శరీరం మీద భరించెను. ఆయన సిలువలో స్వరూపమును కోల్పోయెను, సొగసును కోల్పోయెను, వ్యసనాక్రాంతుడుగా మారెను, దుఃఖాక్రాంతుడుగా మారెను. ఆయన శరీరం అంతయు గాయాలే, గాయాలే. ఎందుకంటే
పాపములను బట్టి దరిద్రులమైన మనలను ఆయన బలి అర్పణ ద్వారా ధనవంతులుగా చేయుట కొరకై ధనవంతుడైన దేవుడు దరిద్రుడుగా మారెను. అయితే దేవుని నమ్ముకున్న వారు వారెంత ధన్యులు. దేవుని నమ్ముకున్న వారు వారు ఎంత ధన్యులు. దేవుని నమ్ముకున్న వారు హృదయములో ఆనందించుచున్నారు. కుటుంబాలు బాగుపడుతున్నవి, జీవితాలు బాగుపడుతున్నవి, కుటుంబాలలో మేలు క్షేమమును అనుభవిస్తున్నారు, క్రియలలో మార్పు జరుగుతుంది. వారు దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యము! ఈ కూడికలో రక్షించబడిన వారు, విమోచించబడిన వారు, క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, వారు ధన్యులు, ధన్యులు. రెండవదిగా ఆ మాట చదివి నేను ముగిస్తాను. 119వ కీర్తన 119వ కీర్తన 76వ వచనములో 119వ కీర్తన 76వ వచనములో నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. భక్తుడు ఒక మాట ఎత్తి జ్ఞాపకము చేస్తున్నాడు. నీ సేవకునికి నీవేమిచ్చావు? మాట ఇచ్చావు. దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చువాడు. ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుచున్నాడు. ఆయన ఎన్నో వాగ్దానములు చేశాడు. అందులో ఒకటి, దిగులు పడకము, భయపడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను కదా. ఎన్ని కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయారు. ఎన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు. ఎన్ని కుటుంబాలలో భార్య భర్తను కోల్పోయింది, భర్త భార్యను కోల్పోయింది. అటువంటి కుటుంబాలలో దుఃఖము, బాధ, వేదన మిగిలి ఉండగా దేవుడు ఆ దుఃఖమును, ఆ నిట్టూర్పును, ఆ వేదనను తొలగించి ఆ కుటుంబాలకు దేవుడు అండగా ఉన్నాడు. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువనని నా, నేను నిన్ను మరువనని నా, నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. కాబట్టి తల్లి అయినా మరచిన మరచును. మానవులు మరచిపోతారు, బంధువులు మరచిపోతారు, రక్త సంబంధికులు మరచిపోతారు. కానీ మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. ఆయన మనం ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఉదాహరణకు మన కుటుంబానికి ఎవరైనా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ తోడుగా నిలిచినప్పుడు మనం ఏం చేస్తాము? మీరే చెప్పండి. ఏం చేస్తాము?
ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మనం గట్టిగా పట్టుకుంటాము. వారు చెప్పు మార్గములో మనము నడుచుకుంటాము. వారి ఆలోచనను మనము తీసుకుంటాము. వారిచ్చే సలహాలు మనము తీసుకుంటాము. వారి మార్గములో మనము నడుచుటకు మనము తీర్మానం కలిగి ఉంటాము. మానవులమైన మనుషులను మనం ఎంతగా నమ్ముతున్నప్పుడు దేవుని మనం ఎంతగా నమ్మాలి. ఆయన కార్యాలు ఆశ్చర్యకరములు, ఆయన ఆలోచనలు గంభీరమైనవి. కాబట్టి ఆయన కృప మనలను రక్షించును. రెండవది, ఆయన కృప మనలను ఆదరించును. ఆయన కృప మనలను బలపరచును. కాబట్టి కృపకు మూలము, కృపకు ఆధారము మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మాటలు, ఆయన సన్నిధి, ఆయన మందిరమును, ఆయన రక్తములో కడుగబడిన ఆయన పిల్లలను మనము